రైతు సోదరులకు నమస్తే. దాదాపు 20 ఎకరాల్లో ఎడ్యులేషన్ మొక్కల్ని సాగు చేస్తూ వీటి నుండి వచ్చే ఫలితాలని చూసి విత్తనాలు ఏవైతే ఉంటాయో పక్క రైతులకు సప్లై చేస్తున్నారు. ఈ ఎడ్యులేషన్ మొక్కల్ని తెలుగులో దశరథ మొక్కలు అంటారు. ఎవరు వేసే జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి మంచి ఫీడ్ అని చెప్తున్నారు. దాదాపు 22% దీంట్లో ప్రోటీన్ % ఉంటుందని చెప్పేసి ఈ రైతు చెప్తున్నారు. ఇది సాగు చేయడమే కాదు, వీటి నుండి వచ్చే విత్తనాలు ఏవైతే ఉంటాయో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా సప్లై చేస్తున్నారు. సో వీళ్ళు స్వయంగా పొట్టేల్ని పెంచుతున్నారు. పొట్టేల్ని పెంచడంతో పాటు ఎడ్యులేషన్ విత్తనాలను కూడా సప్లై చేస్తున్నారు. రైతు సైదులు ఉన్నారు. మనం ప్రస్తుతానికి జిల్లా శాలిగౌరవరం మండలం ఊట్కూరు అనే విలేజ్ లో ఉన్నాం. రైతు సైదులు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. సో ఎడ్యులేషన్ దాదాపుగా 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏ పర్పస్ లో సాగు చేస్తున్నారు? ముందు పొట్టేళ్ళు పెంచుదామని చెప్పి వేసినాం. ఇక తర్వాత సీడ్ ప్రొడక్షన్ మంచిగా ఉంది అని చెప్పి సీడ్ తీస్తున్నాం. పొట్టేళ్ళున్నాయి, ప్లస్ అంతకుముందు గోట్ అండ్ షీప్ ఫామ్ ఉండే. అవును, 100 వరకు మేకలతో పెట్టినాం. తర్వాత పొట్టేళ్ళ ఫామ్ నడిపినాం. ప్రజెంట్ పొట్టేళ్ళు కూడా ఇప్పుడు మనకు ఉన్నాయి. బక్రీద్కు ఇక రీసేలింగ్ తెస్తుంటాం. ఈ దారం ఉపయోగించి సేలింగ్ చేస్తుంటాం. మామూలుగా అయితే ఈ ఎడ్యులేషన్ కావచ్చు, తెలుగులో దశరథ మొక్కలు అంటారు వీటిని. సో వీటిని ఎక్కువ పశువులకి, గొర్రెలకు దానా కోసం ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. మీరు మాత్రం దీని నుండి వచ్చే సీడ్ని మళ్ళీ రైతులకు పంపిణీ చేస్తున్నారు. అంటే ఎట్లా, ఏంది ప్రాసెస్ ఏంటి అసలు? మనకి ప్రాసెస్ అంటే దాన మనకు ప్రోటీన్ % వచ్చేసి ఎడ్జులూసన్లో 22% ఉంటుంది. వేరే మనకి సూపర్ నేపియర్ కానీ, స్మార్ట్ నేపియర్ కానీ దాంట్లో వచ్చేసి 12 నుంచి 14 వరకే ఉంటుంది. ఈ పప్పు జాతి 50% ప్రతి జీవానికి మనం యూజ్ చేయాల్సిందే. అందువల్ల ఎకరానికి ఒక 4 ఎకరాలు వేసినాం. రిజల్ట్ బాగుంది అని చెప్పి సీడ్ కోసం ఉపయోగిస్తుంది. మొదటగా వీటిని మీ ఫామ్ వరకే యూజ్ చేసుకునేదా? మొదట మన ఫామ్ వరకే యూజ్ చేసేది. దీన్ని ఎందుకు మళ్ళీ విస్తరించారు? అంటే సీడ్ మనకు ఉంది, అంటే సీడ్ మార్కెట్ మనకు నడుస్తుంది, వెళ్ళిపోతుంది అన్నట్టు. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఎకరానికి ఎన్ని పడతాయి సీడ్? ఎకరానికి వచ్చేసి 10 kg పడతాయి. 8 నుంచి 10 కేజీలు పడతాయి. భూమి రెడ్ సాయిల్ అయితేనేమో 8 kg పడతాయి, 10 kg పడతాయి. నల్ల సాయిల్ అయితేనేమో 10 kg పడతాయి. నల్లదానికి అయితేనే 10 కేజీలు పడతాయి. రెడ్ సాయిల్ అయితే కొద్దిగా తక్కువ, 2 కేజీలు తక్కువ పడతాయి. సో విత్తనాలు ఎలా పెట్టుకోవాలి? ఇవి దుక్కి మొత్తం సదును చేసి దున్నేసి రోడ్ వేటర్ కొట్టుకోవాలి. రోడ్ వేటర్ కొట్టుకున్న తర్వాత సదునుగా చేసేసి మనకి 40 ఇంచులు మనం పత్తి అచ్చు వాడుతుంటాం అన్నట్టు. పత్తి అచ్చులో 40 ఇంచులు పెట్టేసి 1 ఇంచు కన్నా ఎక్కువ గింజ పడేటట్టు, ఇంచు కన్నా లోపల పడితే గింజ మొలవదు. లోపలికి పడద్దు, ఎందుకంటే సున్నితమైన గింజ కదా. అవును, చాలా గింజ. అందువల్ల మనకి ఇంచు లోపలికి వేసుకునేటట్టే లేబర్ని పెట్టి, లేబర్ ఫస్ట్ సంవత్సరం లేబర్ ఇది అవుతుంది, ఛార్జ్ అవుతుంది. అయినా కానీ నీట్గా తీసుకుంటే ఒక 5 years వరకు ఉంటుంది. సైజులు ఎట్లా పెట్టుకోవాలి? ఇంచు లోపలికి పెట్టుకోవాలంటే నార్మల్గా మీరు నాగలితో దున్ని పెట్టుకోవాలా, లేకుంటే గొర్రె దోలిన తర్వాత లేబర్ తోటి ముగ్గు పోసినట్టు, లేడీస్ తోటి ముగ్గు పోసినట్టు పోయించాలి. పోయించి మీదంగా ఇంచు మట్టి పడేటట్టు కప్పుకుంటే సరిపోతుంది. దార పోసుకున్నట్టు పోసి ఉసుకలు కలుపుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 10 kg గింజలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక 20 kg ఉసుక కలుపుకోవాలి. గింజల ఉసుక కలుపుకొని మనకి ఎన్ని సార్లు వస్తున్నాయో అన్ని సార్లకు డివైడెడ్ చేసుకొని పోసి గింజల మీద మట్టి కప్పుకుంటే సరిపోద్ది. ఈ సాలుకు మధ్యలో ఎంత సైజు పెట్టుకోవాలి? మనం అయితే 40 ఇంచులు పెట్టేసినాం. ఈ సాలుకి మధ్య 40 పెట్టేసినాం. సో దార మాత్రం పొడుగు పోసుకోవచ్చు, గ్యాప్ లేకుండా. ఎకరానికి ఎన్ని సార్లు వస్తుంటాయి? ఎకరానికంటే అటు పొడుగును బట్టి కొన్ని చిన్నగా ఉన్నాయి అనుకో, ల్యాండ్లతో ఎక్కువ సార్లు వస్తుంటాయి. లెంత్ బాగున్నాయి అనుకో 20, 25, 30 అట్లా 40 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 40 ఇంచులు మాత్రం కంపల్సరీ ఉండాలి. 40 పెట్టుకోవచ్చు, 36 కూడా పెట్టుకోవచ్చు. ల్యాండ్ లేని వాళ్ళు 36 ఇంచులు పెట్టుకోవచ్చు. ల్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది పర్వాలేదు అనుకుంటే 40, 42 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే చెట్టు ఎడలిపోతే మనం కట్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా 40 ఇంచులు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సాళ్ళ పద్ధతి పెట్టుకోవచ్చు, ప్లస్ చల్లుకోవచ్చు. అంటే చల్లుకోవటం అయితే మళ్ళీ మనకు 2 years వరకల్లా తీసుకోవాలి. అది ఈ సాళ్ళ పద్ధతి పెట్టుకుంటే ఏంటంటే మనకు 5 years వరకు ఉంటుంది. 5 years వరకు కట్ చేసుకోవచ్చు. సో మనం చల్లుకుంటే మాత్రం ఆ ఇయరే కట్ చేసుకోవాలి. 1-2 years వరకే. గ్రేజింగ్ చేసుకునేటప్పుడు చల్లుకోవచ్చు. అంటే మామూలుగా జీవాలను వదిలిపెట్టి మనం ఫామ్ టైప్లో జీవాలు పెంచాలనుకుంటే ఏంటంటే కట్ చేసుకుని వెళ్ళి షాప్ కట్టర్లు వేసుకుంటే మళ్ళీ కట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అన్నట్టు ల్యాండ్. సో దాంట్లో జీవాలు వదిలిపెట్టుకుంటే అవి మేస్తాయి. సో మీరు సీడ్ పర్పస్లో చేసుకుంటున్నారు, అలాగే కట్ చేసుకుంటారు కాబట్టి ఇట్లా 40 ఇంచుల్లో పెట్టుకుని సెట్ అయిపోద్ది అంటారు. సో మళ్ళీ ఇది ఎన్ని రోజుల్లో పెరుగుద్ది? ఇప్పుడు మన కటింగ్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో 3 నెలలు పడుతుంది కటింగ్ రావడానికి. తర్వాత వచ్చేసి 1 month పడుతుంది. 3 నెలలు ఫస్ట్ దఫా. తర్వాత నెల కటింగ్ వచ్చేస్తుంటది వాటర్ వేసుకుంటే. సమ్మర్లో వాటర్ వేస్తుండాలి,
మనకు జనవరి నుంచి వాటర్ ఖచ్చితంగా యూజ్ పడుతుంది. జనవరి వరకు మనకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు వర్షాలు పడిపోతాయి, అప్పుడు వాటర్ అవసరం లేదు. ఆటోమేటిక్ గా నెలకి కట్ చేసుకోవచ్చు. అది నెలకి ఎంత ఎంత హైట్ వస్తుంటుంది? 6 feet వరకు వస్తుంది. 6 feet వస్తుంది ఒక నెల. 6 feet అంటే నెలకి 5 feet. భూమిలో ఉన్న బలాన్ని బట్టి కొన్ని 4 feet రావచ్చు. భూమిలో ల్యాండ్ మంచిది అయి ఉంటే 6 feet వరకు రావచ్చు. ఫస్ట్ సారి 3 నెలలకు వస్తుంది కటింగ్. 3 నెలలకి 6 feet వస్తుంది. 6 feet వస్తుంది. సో అది కట్ చేసిన తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ 5 feet పెరిగే అవకాశం పెరుగుతుంది. మళ్ళీ తర్వాత కటింగ్ చేసేటప్పుడు భూమిలో బలం లేకుంటే మనం ఎరువు చల్లుకోవాలి. ఎరువు చల్లుకుంటే 1 నెలకి వచ్చేసి మళ్ళీ 6 feet వరకు పెరుగుతుంది. ఎలాంటి ఎరువులు చల్లుకోవాలి? ఇక దీనికంటే ఎక్కువ ఏంటంటే మనకి ఆర్గానిక్ కదా, పశువుల పేడ కానీ పోసుకోవచ్చు. ఎక్కువ అది చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఆర్గానిక్ టైప్ ఉంటుంది. మళ్ళీ ఫర్టిలైజ్ వాటి జీవాలకు వేసినా ఏంటంటే ఆర్గానిక్ టైప్ తొందరగా పెరుగుతుంది. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉన్న మనకు ఫ్లవరింగ్ వచ్చేసి రాలి ఈ గ్రాస్ ఉందా కింద ఆకు రాలే ఎరువైపోతుంది, నత్రజని తయారు చేసుకుంటుంది ఆటోమేటిక్ ఉంది. ఇదే గ్రాస్ కింద వాళ్ళ డ్రాప్ తోటే నత్రజని తయారైపోద్ది. సపరేట్ మనకి ఇది 3 years అవుతుంది. ఏ మందు కూడా ఏం ఉపయోగించాలి, ఫర్టిలైజర్ ఏది వాళ్ళే. అయినప్పటికీ కూడా 1 month కటింగ్ ఇంతవరకు వచ్చింది. చాలా పచ్చగా వచ్చింది. చాలా పచ్చగా వచ్చింది. సమ్మర్లో 2 తల్లు వేసాం దీనికి. 15 days కోతాడు. 1 month ఇవి 8 అయిపోయింది. ఎన్ని రోజులకు? 15 రోజులకు ఒక తడి వేసి 15 రోజులకు ఒకసారి. సమ్మర్లో అయితే, వానకాలం అయితే అసలు అవసరం లేదు. అది భూమి ఇప్పుడు నల్ల నేల. ఇది రెడ్ సాయిల్ అయితే 10 days ఒకసారి వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కదా, మే నెల అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది. విత్తనాలు తీసుకునే పద్ధతి ఎలా ఉంటుంది మళ్ళీ వీటి నుండి? అంటే ఇప్పుడు మనకి 3 నెలల తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది. తర్వాత మనకి 6 నెలలకు ఒక కటింగ్ వచ్చేస్తుంటుంది. 6 నెలలకు జనవరి వరకు కటింగ్ అయిపోద్ది. కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలకి మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం మంచిగా చూసుకుంటే మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఇంకో కటింగ్ వచ్చేస్తుంది. 2 కటింగ్లు వస్తుంది 1 year సీడ్. కట్ చేసుకొని మళ్ళీ ఎండబెట్టుకోవాలి దీన్ని. ఎండబెట్టుకోవాలి అంటే మనకు ఫస్ట్ వచ్చేటప్పుడే నూసేను దులిపేటప్పుడు కట్ చేసి పూర్తిగా అయిన దాన్ని నూసేను దులిపినట్టు దులిపాలి. దులిపిన తర్వాత మళ్ళీ చేను మీద కొంచెం ఉన్నాక మళ్ళీ పట్టాలేసి మళ్ళీ కొట్టిస్తాం అన్నట్టు. కొంచెం లేబర్ చార్జ్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయ్యింది. ఎందుకంటే సన్నగింజ కదా, కింద రాలుతుంది కదా, అట్లా ఇబ్బంది అయ్యింది అన్నట్టు. సో ఎట్లా ఉంటుంది? ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది ఈ జాతి? 20 నుంచి 22% ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది. సో పశువులకు నేరుగా ఇవ్వచ్చు. 50% వాడచ్చు. ఒక ఏదైనా జీవం ఉందో దాంట్లో రెగ్యులర్గా వాడేది అంటే 50% ఇది వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. వేరే గడ్డి మామూలుగా ఎక్కువ వాడటం వల్ల గ్యాస్ట్రిప్ కానీ జీవాలకు ఇబ్బంది అవుతుంది. దీంట్లో 50-60% మన జీవాలు ఆల్రెడీ గ్రేజింగ్లో ఫుల్గా వదిలిపెట్టినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 50-60% ఖచ్చితంగా జీవాలకు వాడచ్చు. ప్రాబ్లం లేదు. డైరీలో కూడా అంటే మొత్తం ఇది వేసుకోవచ్చా? మళ్ళీ దీంతో పాటు సూపర్ నేపియర్ కానీ స్మార్ట్ నేపియర్ కానీ గడ్డి జాతి సంబంధించింది ఒక 30%, ఇది ఒక 40%, మిగతా ఇంకేదన్నా గ్రాస్ గడ్డి జాతి సంబంధించింది అవి మొత్తం కలిపి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. డైరీ ఫార్మ్స్ ఇప్పుడు వరి గడ్డి ఉంది, వరి గడ్డి సగం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సూపర్ నేపియర్ కానీ గడ్డి జాతికి సంబంధించిన నేపియర్ సాచి ఉండాలి. కొంచెం వరిగడ్డి కాకుండా నేపియర్ ఉంటే, పచ్చి గడ్డి ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. అట్లా సో పచ్చిగడ్డి కాకుండా ఈ వరిగడ్డి పెట్టుకోవచ్చు, పర్వాలేదు, పెట్టుకోవచ్చు. దాంట్లో వరిగడ్డలో ఫైబర్ ఉంటుంది. ఇదేం పప్పు జాతి సెట్ అయింది అట్లా కూడా. సో ఎట్లా సప్లై చేస్తున్నారు రైతులకి? ఇప్పుడు నవత కానీ ఆర్టీసీ కార్గో కానీ మన నెంబర్లు చూసి ఫోన్ చేస్తారు. వాళ్ళకి 24 hours ఉన్నాయి. ఆర్టీసీ కార్గో ఎమర్జెన్సీ కావాలంటే ఆర్టీసీ, లేదంటే నవత. ఇంకా చాలా ఉన్నాయి, వేరే కార్గోలు కూడా ఉన్నాయి. క్రాంతి అని, విఆర్ఎల్ అని అట్లా పంపిస్తుంటే. ఎట్లా ఛార్జ్ చేస్తారు? ఎంత ఛార్జ్ చేస్తారు? 1 kgకి వచ్చేసి ఇప్పుడు 500-600. వాళ్ళు బల్క్ తీసుకుంటే 500 రేంజ్లు ఇచ్చేస్తాం. 1 kg 2 kg 600 రేంజ్లు ఇచ్చేస్తాం. అట్లా వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి మేము చెప్తాం. ల్యాండ్ని బట్టి ఎన్ని గింజలు పడతాయి, ఏ ప్రాసెస్లో వాడుకోవాలి, డ్రిప్ అయితే ఎట్లా వాడాలి, గ్రేజింగ్ అంటే మామూలుగా చల్లే విధానం అయితే ఎట్లా చల్లాలి అనేది మొత్తం మాకు ఫోన్ చేస్తే మేము వివరిస్తాం దాని గురించి. కట్ చేసుకునేటప్పుడు ఎంత హైట్ వచ్చినాక కట్ చేసుకో? 1 feet. భూమి నుంచి 1 feet కట్ చేసుకుంటే మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది భూమి నుండి 1 feet కిందికి వదిలిపెట్టాలా? 1 feet కిందికి వదిలిపెట్టి కట్ చేసుకోవచ్చు. 1 feet కిందికి వదిలిపెట్టి పైన ఎంత హైట్ ఉన్నా పర్లేదు. కటింగ్ వచ్చేసి మనకు 9 ఇంచులు అట్లా ఉంచి కట్ చేసుకుంటే తర్వాత ఫీట్ వరకు వెళ్ళిపోతుంటది. ఇక 8 ఇంచుల నుంచి ఫీట్ వరకు ఎప్పుడు ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. పైన ఎంత ఉన్నా కట్ చేసుకోవచ్చు. కాండం కూడా వేస్ట్ కాకుండా తింటాయా? తింటాయి. ఇప్పుడు చాఫింగ్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి ప్రతి కాండం కూడా స్టెమ్ కూడా పప్పు అయిపోద్ది కదా, చిన్న పిప్పిలాగా మొత్తం తినేస్తుంటది. అదే ఇక డైరెక్ట్ వేస్తే ఏంటంటే ఈ లీప్స్ ఒకటే తింటాయి అన్నట్టు. కాండం వదిలిపెడతాయి. సో చాఫింగ్ చేసుకుంటే బెటర్ ఫుల్ రిజల్ట్ ఉంటుంది. ఎక్కడెక్కడికి సప్లై చేశారు ఇప్పటి వరకు? మహారాష్ట్ర, తమిళనాడు, ఇక ఆంధ్ర, తెలంగాణ మొత్తం. మీకు మళ్ళీ ఎట్లా సంప్రదించాలి? మాకు మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఫోన్ చేసి ఫోన్పే కొట్టి అడ్రస్ పెడితే 24 hours మా స్టాఫ్ ఉంది ఇచ్చేస్తుంది. అంటే అమౌంట్ ఫస్ట్ కొట్టాల్సి ఉంటుంది? ఫస్టే కొట్టాల్సి ఉంటుంది. అంటే ఏమన్నా అడ్వాన్స్ కొట్టాలా లేకుంటే పూర్తి అమౌంట్ కొట్టుకొని
ఇచ్చేస్తుంటాం అన్నట్టు 24 అవర్స్లో పూర్తి అమౌంట్ కొట్టి మీకు స్క్రీన్ షాట్ పెట్టాలి. స్క్రీన్ షాట్ పెట్టాల్సి. వాళ్ళ అడ్రస్ పెడితే మళ్ళీ మీరు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దగ్గర ఉన్న వాళ్ళు అంటే మన దగ్గరికి వస్తారు. హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళే ప్రయత్నంలో వచ్చి తీసుకెళ్తుంటారు ఇంటికి వచ్చి. ఇక లాంగ్ ఉన్న వాళ్ళే, ఇక ఆంధ్ర లాంగ్ 200 ఎబో ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఓకేనా.